హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయింది. చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, కొంతమంది ఇంకా ఇవ్వలేదు కదా. సో మాక్సిమం మీరైతే ఇప్పుడు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో సో కొంతమందికి ఏమైందంటే సో కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల సో ది బెస్ట్ కాలేజ్ అనేది పోయి నార్మల్ కాలేజ్ అనేది వచ్చిందనమాట. ఎవరికైతే లైక్ అంటే 10K లేదంటే 20K 30K ఇలా మంచి మంచి ర్యాంక్ వచ్చినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అలా జరిగిందనమాట. సో దాని నుంచి సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి, లైక్ అంటే ఇప్పుడు మీకు ఎంత అంటే ఇప్పుడు మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా ఇప్పుడు టాప్ కాలేజెస్ ఉంటాయి. టాప్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సిఎస్సిలో ఎన్ని ఉన్నాయి, ఈసీఈలో ఎన్ని ఉన్నాయి, ట్రిపుల్లో ఎన్ని ఉన్నాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఏమవుతుంది అంటే సో ఆ కాలేజ్ అనేది నచ్చక కొంతమంది వెబ్ ఆప్షన్స్ అనేది థర్డ్ కౌన్సిలింగ్లో అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇవ్వచ్చు, సో కొంతమంది ఇవ్వకుండా ఉండొచ్చు. సో దాని నుంచి ఇప్పుడు ఏ ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ అంటే మిగిలాయి, ఏ ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఇంకా మిగలలేదు, సో ఇలాంటి లిస్ట్ అయితే ప్రెసెంట్ అయితే అంటే మనం చూడలేమన్నమాట. ఎందుకంటే మొన్నటి దాకా ఉండేది. సో మీకు ఇంకా ఇక లిస్ట్ అనేది కావాలంటే సో మా యొక్క టీం అయితే అప్రోచ్ అవ్వండి, వాళ్ళ దగ్గర అయితే యాక్చువల్లీ ఉన్నాయి. సో అవి తీసేసి మీకైతే దాని ప్రకారంగా మీ ర్యాంక్ తగ్గట్టుగా వాళ్ళు సో మీకు క్రియేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కాలేజెస్ లిస్ట్ అన్నది సో దాన్ని చూసి వెబ్ ఆప్షన్స్ కూడా వాళ్ళే పెడతారు, A to Z ప్రతి చూసుకుంటారు. సో దాన్ని అయితే కొద్దిగా చూసుకోండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ కోసం. సో మీకైతే క్లియర్ అండ్ క్లారిటీగా డీటెయిల్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సో ఇంకొకటి చెప్తాను చూడండి, మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో ది బెస్ట్ కాలేజెస్ అన్ని ఇవ్వండి, ఎందుకంటే మ్యాక్సిమం కాలేజెస్ అన్ని ఇవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజ్ ఒక్కటి కాకుండా ఇంకా మీరు కాలేజెస్ లిస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ అంటే మీకైతే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి. సో ప్రెసెంట్ మీకు అంటే ఏదో వేస్ట్ కాలేజ్ అనేది వచ్చింది. సో అప్పుడు వేస్ట్ కాలేజ్ అనేది వచ్చింది కాబట్టి సో 20Kకి ది బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో దాని నుంచి మ్యాక్సిమం ప్రతి ఒక్క కాలేజ్ అన్నీ ఇచ్చేయండి, టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఏమన్నా ఉంటే లైక్ అంటే వాళ్ళు ఏమన్నా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పెట్టి సో మీ లెక్క ఏమన్నా మిస్టేక్ చేసి మీకు ఆ యొక్క సీట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంకొకటి మీరు ఎవరైతే సో 1 lakh లేదంటే 2 lakhs ఇలా 1 lakh అంటే 1,20,000 ఇలా ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో 80-90K ఇలా సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా చూసుకోండి. సో ప్రెసెంట్ మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో అది మీకు ది బెస్ట్ కాలేజ్. లేదు అంటే ఫస్ట్ ఫేజ్లో లేదంటే సెకండ్ ఫేజ్లో కూడా నాకు వేస్ట్ కాలేజ్ వచ్చింది, అయినా నేను థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అనేసి ఎవరైతే అనుకుంటారో సో మీరైతే అట్లీస్ట్ ఇప్పుడైనా కొద్దిగా చూసుకొని సో మరి మీరు ది వేస్ట్ కాలేజ్ అన్నది ఇవ్వకుండా ది బెస్ట్ కాలేజ్ తప్ప వేస్ట్ కాలేజ్ మాత్రం అస్సలు ఇవ్వకండి, ఓకేనా. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అస్సలు సీట్సే లేవు. ఎవరికైతే ఇది యూజ్ అవుతుంది ఎవరంటే సో మాకు అంటే కాలేజెస్ ఏవి రాలేదు, లేదంటే కాలేజెస్ అసలు మాకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో అలాట్ అవ్వలేదు అంటే సో మీకు మాత్రమే సీట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి గైస్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ గ్రేట్ డే. సీ యు నెక్స్ట్ డే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.